ఈరోజు మనం ఎంతో టేస్టీ రెసిపీ చికెన్ 65 చేసుకుందాం. మీరు ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను 1/2 kg బోన్లెస్ చికెన్ను హాట్ వాటర్లో 2 సార్లు క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, కొద్దిగా గరం మసాలాను వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకోవాలి. తర్వాత 1 నిమ్మకాయ రసం వేసుకోవాలి. 1 కోడిగుడ్డును సొన వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ మైదా, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని చికెన్కు అన్నీ కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో